ఆనాడు బ్రిటిష్ ఇండియాకు లోబడి ఉన్నాయి. బ్రిటిష్ వాడు పోతూ పోతూ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఈ సంస్థానాలన్నిటికి కూడా స్వతంత్రత ఇచ్చినాం, మీ ఇష్టం, మీరు స్వతంత్రంగా ఉండొచ్చు, ఎవరికి ఉండొచ్చు, మీ ఇష్టం అని చెప్పిన తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలన్నీ కూడా ఒక 2 మినహా అన్నీ భారతదేశంలో విలీనమైనవి. 2 ఒకటి హైదరాబాద్ సంస్థానం, మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అనేటటువంటి ఆయన నిజాం రాజుగా ఉన్నాడు, ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం మేము ఎవరితోటి విలీనంగా ఉన్నాం, మేము స్వతంత్ర దేశంగా ఉంటాం, భారతదేశం అంటే స్వతంత్ర దేశం ఉందో హైదరాబాద్ అట్లే స్వతంత్ర దేశంగా ఉంటుందని చెప్పి ఆయన పెట్టారు. రెండవ రాజు రాజా హరిసింగ్, కాశ్మీర్లో రాజా హరిసింగ్ నాయకత్వంలో ఉన్నటువంటి కాశ్మీర్ సంస్థానం కూడా మేము స్వతంత్రంగా ఉంటాం, మేము ఎవరితోటి కలవం, పాకిస్తాన్ తోటి కలవం, భారతదేశంతో కలవం, మా కాశ్మీర్ రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటామని చెప్పినటువంటి 2 సంస్థానాలు కాశ్మీర్ సంస్థానం, హైదరాబాద్ సంస్థానం. చిత్రం ఏంటంటే హైదరాబాద్ సంస్థానం పరిధిలో మెజారిటీ హిందువులు, రాజు ముస్లిం, కాశ్మీర్లో మెజారిటీ ముస్లింలు, రాజు హిందూ. ఈ రాజులందరూ కూడా మేము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ 46 నుంచే సాయుధ పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, నువ్వు ఎట్లా స్వతంత్రంగా ఉంటావు, నువ్వు ఇండియాలో విలీనం కావాల్సిందే, నువ్వు రాజీనామా చేయాల్సిందే, నీ రాచరికాన్ని వదులుకోవాల్సిందే అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం ప్రారంభించింది. ఆ పోరాటంలో 1500 మంది అప్పటికే చనిపోయారు కమ్యూనిస్ట్ కార్యకర్తలు. హోరాహోరీ పోరాటం జరుగుతుంది 48 నాటి. 47లో చైనాలో కామ్రేడ్ మావో నాయకత్వాన విప్లవం విజయవంతమైంది, జనచైనా ఏర్పడ్డది, జనచైనా రిపబ్లిక్ చైనాలో ఏర్పడ్డది. తెలంగాణ గడ్డ మీద మొత్తం భారతదేశం నడిబడ్డునున్నటువంటి హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు నాయకత్వాన్ని కొనసాగుతున్నటువంటి సాయుధ పోరాటం నిజాం నవాబు తలకిందులయ్యేటటువంటి పరిస్థితి. నిజాం నవాబ్ అంటే ఈనాడు తెలంగాణ పోరాటం అంటే ఒక్క నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగినటువంటిదే కాదు. కాసిం రజ్వీ రజాకార సైన్యాన్ని ఏర్పాటు చేస్తే దానికి అధ్యక్షుడు కాసిం రజ్వీ అయితే ఉపాధ్యక్షుడు విష్ణు రామచంద్రారెడ్డి. విష్ణు రామచంద్రారెడ్డి ముస్లిం కాదే, ఎట్లా రజాకార సేనలకు వైస్ ప్రెసిడెంట్గా ఉంటాడు ఆ సంఘానికి? ఈరోజు మీరు ఎవ్వరు తెలంగాణ వాళ్ళని ఎదిరించినా దొరలకు వ్యతిరేకంగా, విష్ణూరు దొరలకు వ్యతిరేకంగా, కుమ్మరికుంట దొరలకు వ్యతిరేకంగా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి 10ల కొద్ది 100ల కొద్ది ఎకరాలని గ్రామాలని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి, వేల లక్షల ఎకరాల భూముల్ని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి దొరలు, బాగా బలిసిన దొరల్ని దేశ్ముఖ్ అంటారు. దొరతనాన్ని మించిపోయినటువంటి దొరలు. ఆ దేశముఖులకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం అనేటటువంటిది. నిజాం ఎక్కడో కూర్చుంటాడు, నిజాంను చూసినోడు లేడు. నిజాం ఇక్కడ ఎవరినో ఒకరిని తహసీల్దార్గా పెడతాడు, ఎవరినో ఒకరిని పటవారీగా పెడతాడు, రకాలు వసూలు చేసుకుంటాడు. కానీ ఇక్కడ దొరలది ఈ గ్రామాల్లో ఆధిపత్యం. దొరలు నిజాంకు కొంత కప్పం కడతారు, ఇక్కడ ప్రజల దగ్గర పనులు వసూలు చేసుకుంటారు. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం సాగింది ఎవరి మీద? దొరలకు వ్యతిరేకంగా ప్రారంభమైంది, దేశముఖులకు వ్యతిరేకంగా ప్రారంభమైంది. దేశముఖులకు వ్యతిరేకంగా సాగినటువంటి సాయుధ పోరాటం కలగలిపి చెమిలిగా నిజాం దోపిడీకి వ్యతిరేకంగా, నిజాంకు తాబేదారులుగా ఉండి గ్రామాల్లో దాష్టీకానికి పాల్పడుతున్నటువంటి దొరతనానికి వ్యతిరేకంగా సాగినటువంటి విప్లవోద్యమే తెలంగాణ రైతాంగ సాయుధ. ఈరోజు 48 వచ్చే నాటికి నిజాం మొత్తం బలహీనపడ్డాడు. ఇవాళ రేపో హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు ఆధిపత్యం రాబోతుంది అనేటటువంటి దాన్ని గమనించి 47 ఆగస్టు నుంచి 48 సెప్టెంబర్ దాకా, అంటే దాదాపు 13 నెలల పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ మాట్లాడలేదు, పటేల్ మాట్లాడలేదు. స్వతంత్ర రాజ్యంగా హైదరాబాద్ ఉన్నది, దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడుతుంది. దొరలంతా పోయి హైదరాబాద్లో చేరి నిజాం పరిపాలన హైదరాబాద్కు పరిమితమైంది. గ్రామాలన్నీ కూడా కమ్యూనిస్టుల చేతిలోకి వచ్చినటువంటి దాని తర్వాతనే కాఫీగా పటేల్ సైన్యం సెప్టెంబర్ 13న తెలంగాణకు వచ్చింది. సెప్టెంబర్ 13. కమ్యూనిస్టులేమో 5 సంవత్సరాలు సాయుధ పోరాటం చేసింది. పటేల్ నాయకత్వాన జరిగినటువంటి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధం ఎన్ని రోజులు అంటే 3 రోజులు. ఎక్కడ నిజాం సైన్యం చనిపోలే, నిజాం సైన్యం కాల్పులు జరిపితే పటేల్ సైన్యం చనిపోలే. 3 వైపుల నుంచి కూడా హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించడానికి వచ్చిన తర్వాత ఆపరేషన్ పోలో సైన్యం అంతా కూడా ఆనాడు పటేల్ నాయకత్వాన్ని వచ్చిన తర్వాత జనమంతా కూడా కేరింతలు కొట్టింది. ఇక మన కమ్యూనిస్టులకు తోడుగా సైన్యం కూడా వస్తుంది. ఇక నిజాముడు ఆడుంటాడని చెప్పి
మన సూర్యాపేట దగ్గర ప్రారంభమైనటువంటి వాళ్ళ సైన్యం 3 వైపులో వచ్చినటువంటి దాంట్లో ఒకవైపు సూర్యాపేట నుంచి వచ్చిన సైన్యం, దానికి స్వాగతం పలకడానికి పూలు పట్టుకొని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురుపోయి పూలు ఇస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపినటువంటి చరిత్ర సైన్యానికి ఉంది. వాళ్ళ వెనకాల దొరలు వస్తాను, సైన్యం ఒకటే రావట్లేదు. వాళ్ళు వచ్చే రావటం ఈ గ్రామాలని కమ్యూనిస్ట్ గ్రామాలు, మనం వీళ్ళ మీద దాడులు చేయాలని చెప్తే ఆ గ్రామాల ప్రజలు వస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపి అనేక మందిని చంపినటువంటి చరిత్ర, రక్త చరిత్ర సైన్యం సొంతం చేసింది. మరొకటి బీదర్ వైపు నుంచి వచ్చేటటువంటి సైన్యం, అక్కడ ఉన్నటువంటి ముస్లింలని వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టుల వెనకాల ఉన్నారు, వాళ్ళు నిజాంకు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళ మీద కాల్పులు జరిపింది, అత్యాచారాలు చేసింది సైన్యం. ఈ సైన్యం అంతా ఆనించి రాగానే హైదరాబాద్ చేరుకోకముందే నిజాం నవాబు తెల్ల జెండా ఎత్తి నేను లొంగిపోతానా, భారత యూనియన్లో కలుస్తానా అని చెప్తుంది. ఆపరేషన్ పోలో ముగిసింది. వీడు వాడి మీద యుద్ధం చేయలే, వాడు వీడి మీద యుద్ధం చేయలేదు. చివరికి తెల్ల జెండా ఎత్తిన తర్వాత నిజమే నువ్వు ఇంతకాలం దోపిడీ చేసి నీ ఆస్తులను స్వాధీనం చేయి, వాడిని జైల్లో పెట్టడమా లేకుంటే క్షమించి వదిలేయటమా చేయాలి. కానీ ఆయనతోటి మంచిగా మన హోంమంత్రి పటేల్ గారు చర్చలు జరిపి ఆయన హైదరాబాద్ సంస్థానానికి రాజు ప్రముఖుడు, అంటే దేశానికి రాష్ట్రపతి ఎట్లనో రాష్ట్రానికి గవర్నర్ ఎట్లనో ఆ పోస్టు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి యూనియన్ ప్రభుత్వం మన గవర్నమెంట్ ఇచ్చింది. మరి నా ఆస్తులన్నీ ఉన్నాయి, సర్ఫేకాస్ భూములన్నీ ఆయనే, మా కుటుంబాలు బతకాలే. ఏంటంటే ఆ ఆస్తుల మీద ఎంత ఆదాయం వస్తుందంటే నాకు సంవత్సరానికి 1 కోటి ఆదాయం వస్తుందంటే, కోటి కాదు 1,20,00,000 నీకు ప్రతి సంవత్సరం ఇస్తాం రాజభరణాలకు అని ఆనాడు వాళ్ళకి హామీ ఇచ్చింది. ఇక బ్రహ్మాండంగా ఆయన ఉన్నాడు. అప్పటికి కాసిం రజ్వీ ఎవడైతే రజాకార్ నాయకుడు ఉన్నాడో, గ్రామాల్లో మహిళల మీద అత్యాచారాలు చేసినటువంటి వాడు, బతుకమ్మలను ఎత్తులు పెట్టి నగ్నంగా ఊరేగింపులు చేసినటువంటి వాడు, గ్రామాల మీద రజాకారులు దాడి చేసిందంటే వాడు కిరసనాయలు తీసిపోయి పచ్చళ్ళలో పోయటం, బియ్యంలో తీసిపోయి నీళ్లు పోయటం, సామాన్లన్నీ బావులలో దొర్లించడం, మొత్తం ఒక్కసారి దాడి చేస్తే అగ్గిపడ్డట్టు అట్లా అయిపోయాయి గ్రామాలు, కమ్యూనిస్ట్ గ్రామాలని. అట్లాంటి రజాకార్ల సైన్యం కాసిం రజ్వీ ఏర్పాటు చేసినటువంటి రజాకార్, ఈనాడు ఎంఐఎం, ఆ పార్టీ పేరు ఆనాడు ఎంఐఎం రజాకార్, వాళ్ళ యొక్క వారసులే ఈనాడు ఎంఐఎం పార్టీని ఏర్పాటు చేసిందే వాళ్ళు. అట్లా వాళ్ళు రజాకార్లు అని జరిగితే వీడు లొంగిపోయిన తర్వాత వాడు బ్రహ్మాండంగా విమానం ఎక్కి పాకిస్తాన్ పంపించింది కాసిం రజ్వీ. వాడిని అరెస్ట్ కూడా చేయలే. మరి ఈ యుద్ధం ఎవరి మీద జరిగింది? హైదరాబాద్ పోయిన వాళ్ళంతా అప్పటిదాకా షేర్వాణి వేసుకునేటోడు. నిజాంకి ఏంటంటే వాడికి షేర్వాణి, టోపీ, కుచ్చు టోపీ. నిజాం ఈ దొరలందరూ కూడా షేర్వాణీలు, కుచ్చు టోపీలు అప్పటిదాకా. 48 సెప్టెంబర్ తర్వాత ఖద్దరు టోపీలు వచ్చింది. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అయిపోయింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు